ఆస్ట్రేలియా లాంటి టీమ్ ని లక్కీయెస్ట్ టీమ్ అని అంటే సేమ్ అలానే ఆఫ్ఘనిస్తాన్ అండ్ సౌత్ ఆఫ్రికా లాంటి టీమ్స్ ని అన్లక్కీయెస్ట్ టీమ్స్ అని అంటారు. కానీ ఈ లిస్ట్ లో న్యూజిలాండ్ టీం ఎప్పుడు టాప్ లో ఉంటుంది. న్యూజిలాండ్ లాంటి దేశంలో ప్రజలు ఢిల్లీ లాంటి సిటీతో కంపేర్ చేసుకుంటే 6% తక్కువే ఉంటారు. వాళ్ళు చాలా మంది ప్లేయర్స్ ని అండ్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్నా సరే క్రికెట్ అనే హిస్టరీలో అన్లక్కీ టీమ్ లా మిగిలిపోయింది. 3 ఛాంపియన్స్ ట్రోఫీ, 8 T20 వరల్డ్ కప్స్, 8 ODI వరల్డ్ కప్స్ లో న్యూజిలాండ్ నాకౌట్స్ వరకు వెళ్ళింది. కానీ వాటన్నిటిలో ఒకటి కూడా ఆ టీం గెలవలేకపోయింది. 2019 ODI వరల్డ్ కప్ లాంటి డ్రామాటిక్ ఫైనల్ అయినా, 2021లో జరిగిన T20 వరల్డ్ కప్ ఫైనల్ అయినా, ఇలాంటి చాలా టోర్నమెంట్స్ లో టీం న్యూజిలాండ్ డామినేట్ చేస్తూ ఫైనల్ అండ్ సెమీఫైనల్ లో ఓడిపోయింది. ఆపోజిట్ టీమ్ తో ఓడిపోవడమే కాదు, క్రికెట్ రూల్స్ కూడా కలిసి రాని ఓటమిని చూసిన టీం ఇది. అయితే ఈ వీడియోలో టీం న్యూజిలాండ్ అసలు లక్ లేని టీం ఎందుకో చెప్తాను. బట్ మీ సైడ్ నుంచి సపోర్ట్ చేయడానికి ఈ వీడియోని లైక్ చేసి చివరి వరకు తప్పకుండా చూడండి. న్యూజిలాండ్ టీం ఒక జర్నీ కొంచెం స్లోగా మొదలైంది. వాళ్ళ ఫస్ట్ అఫీషియల్ మ్యాచ్ ని 1842లో వెల్లింగ్టన్ లో ఆడింది. దాని తర్వాత 1864 నుంచి 1914 వరకు టోటల్ గా 22 ఫారిన్ టీమ్స్ తో యాజ్ ఏ హోస్ట్ గా ఆడారు. 1894లో న్యూజిలాండ్ టీం వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ని న్యూ సౌత్ వేల్స్ టీమ్ తో ఆడింది. అండ్ 1895లో వాళ్ళ ఫస్ట్ విక్టరీని సాధించింది. న్యూజిలాండ్ టీం స్లోగా స్టార్ట్ చేసిన వాళ్ళ స్కిల్స్ తో అందరినీ చాలా ఇంప్రెస్ చేశారు. 20th సెంచరీలో ఈ టీం ఒక మూమెంటం కొంచెం మారింది. 1929లో ఈ టీం కి టెస్ట్ ఆడే స్టేటస్ దొరికింది. కానీ 45 అటెంప్ట్స్ తర్వాత ఈ టీం 1956లో ఫస్ట్ టైం వెస్టిండీస్ మీదుగా వాళ్ళ ఫస్ట్ విక్టరీని సాధించింది. ఆ గెలుపు దేశం మొత్తానికి ఒక ప్రౌడ్ ని ఇచ్చింది. 1970 నుంచి 1980 మధ్యలో రిచర్డ్ హార్డ్లే, మార్టిన్ క్రౌ లాంటి ప్లేయర్స్ పుట్టారు. అండ్ వాళ్ళు న్యూజిలాండ్ టీం ఒక కొత్త రూపాన్ని చూపించడానికి సిద్ధమయ్యారు. కానీ ఈ వీడియోలో మనం ఓన్లీ ఐసీసీ వరల్డ్ కప్స్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. అండ్ అందులో కూడా ఇంపార్టెంట్ ఇయర్స్ గురించే మాట్లాడుకుందాం, బికాస్ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి. అయితే 1992 వరల్డ్ కప్ రానే వచ్చింది. అండ్ ఆ టోర్నమెంట్ ని ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ కలిసి హోస్ట్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళ దేశంలో ఐసీసీ వరల్డ్ కప్ జరగడం వల్ల ఆ టోర్నమెంట్ వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా ఉండేది. వరల్డ్ కప్ ఒక ఓపెనింగ్ మ్యాచ్ లోనే ఆస్ట్రేలియా లాంటి టీం మీద 37 రన్స్ తేడాతో గెలిచింది. తర్వాత శ్రీలంక టీం తో 6 వికెట్స్ ఉండగా చేస్ చేసి గెలుస్తుంది. న్యూజిలాండ్ టీం సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, వెస్ట్ ఇండీస్ అండ్ ఇండియా లాంటి టీమ్స్ ని ఓడించింది. ఆ టోర్నమెంట్ ఒక స్ట్రాంగెస్ట్ కంటెండర్ గా నిలిచింది. అయితే సెమీఫైనల్స్ కి వెళ్లిన టీం న్యూజిలాండ్ పాకిస్తాన్ తో ఆడాల్సి వచ్చింది. కెప్టెన్ మార్టిన్ క్రాగ్ 91 రన్స్ తో టీం న్యూజిలాండ్ రన్స్ 262 రన్స్ కి చేరుకుంది. కానీ ఆ టార్గెట్ ని పాకిస్తాన్ టీం 49 రన్స్ లోనే ఫినిష్ చేసేస్తుంది. అండ్ దాని వల్ల న్యూజిలాండ్ టీం ని ఇంటికి పంపించడమే కాకుండా ఫైనల్ గెలిచి ఛాంపియన్స్ అవుతారు. కానీ టీం న్యూజిలాండ్ ఆ టోర్నమెంట్ లో బాగా రాణించి సెమీఫైనల్ లో ఓడిపోవడం వల్ల ఫ్యాన్స్ అందరూ చాలా ఎమోషనల్ అయిపోయారు. తర్వాత వస్తుంది 1999 వరల్డ్ కప్. టీం న్యూజిలాండ్ స్టార్టింగ్ మ్యాచెస్ ని ఆస్ట్రేలియా అండ్ బంగ్లాదేశ్ ని ఓడించింది. కానీ తర్వాత వెస్ట్ ఇండీస్ అండ్ పాకిస్తాన్ టీమ్స్ తో ఓడిపోయింది. తర్వాత మ్యాచ్ లో స్కాట్లాండ్ ని ఓడించిన తర్వాత మ్యాచ్ వర్షం వల్ల డ్రాగా ముగిసింది. సూపర్ 6 లో సౌత్ ఆఫ్రికా టీం తో ఓడిపోయిన టీం న్యూజిలాండ్ ఇండియా మీద గెలిచి ఒక మెమరబుల్ విక్టరీని సాధించింది. అలా సెమీఫైనల్ లోకి వెళ్లిన టీం మళ్ళీ పాకిస్తాన్ తో ఆడింది. లాస్ట్ టైం ఓటమిని ఈసారి గెలుపుగా మార్చడానికి టీం న్యూజిలాండ్ చాలా ట్రై చేసింది. కానీ ఓడిపోయి మళ్ళీ సెమీఫైనల్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. దెన్ 2007 వరల్డ్ కప్ రానే వచ్చింది. ఆ టోర్నమెంట్ లో చాలా స్ట్రాంగ్ గా ఆడింది. గ్రూప్ స్టేజ్ లో ఇంగ్లాండ్, కెన్యా అండ్ కెనడాని ఓడించి వాళ్ళ గ్రూప్ లో టాప్ టీమ్ గా నిలిచింది. సూపర్ 8 లో బంగ్లాదేశ్ ని 9 వికెట్స్ తో ఓడించి ఐర్లాండ్ టీం తో 129 రన్స్ తేడాతో గెలుస్తుంది. కానీ తర్వాత శ్రీలంక, ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా టీమ్స్ తో ఓడిపోతుంది. దానివల్ల థర్డ్ పొజిషన్ లో ఉన్న టీం న్యూజిలాండ్ సెమీఫైనల్ లోకి వెళ్తుంది. కానీ కింగ్స్టన్ క్రికెట్ గ్రౌండ్ లో శ్రీలంక టీం న్యూజిలాండ్ ని 81 రన్స్ తేడాతో ఓడించి సెమీఫైనల్ నుంచి బయటికి పంపించేస్తుంది. ఆ మ్యాచ్ లో లెజెండరీ ప్లేయర్ మహిళా జయవర్ధనే సెంచరీ కొడతారు. అలా 2007 లో కూడా సెమీఫైనల్ లో ఓడిపోతుంది. దెన్ 2011 వరల్డ్ కప్ వచ్చింది. గ్రూప్ స్టేజ్ లో కెన్యా, జింబాబ్వే అండ్ కెనడాకి ఓడించి మంచి స్టార్ట్ ని తీసుకుంది. ఎంతలా అంటే క్వార్టర్ ఫైనల్ లో సౌత్ ఆఫ్రికా టీం మీద గెలిచి సెమీఫైనల్ కి వెళ్తుంది. బ్రాండన్ మిక్కలం, జెస్సీ రైడర్, రాస్ టైలర్, మార్టిన్ గుప్టిల్ అండ్ కేన్ విలియమ్సన్ లాంటి ప్లేయర్స్ ఉండడం వల్ల ఈసారి గెలుస్తారు అనే నమ్మకం చాలా వరకు పెరిగిపోయింది. కానీ టీం న్యూజిలాండ్ కష్టపడి సెమీస్ కి వచ్చిన టీం శ్రీలంకతో మళ్ళీ ఓడిపోతుంది. కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక 5 వికెట్స్ తో ఓడిస్తుంది. అప్పటి వరకు చూసుకుంటే టీం న్యూజిలాండ్ 4 సార్లు సెమీఫైనల్ లో నాకౌట్ అయిపోయింది. 2 సార్లు పాకిస్తాన్ తో, అయితే 2 సార్లు శ్రీలంకతో. అప్పటి నుంచి టీం న్యూజిలాండ్ మీద అందరికి సింపతి కలగడం మొదలైంది. దెన్ 2015 వరల్డ్ కప్ వచ్చింది. అండ్ దాన్ని న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా కలిసి హోస్ట్ చేశారు. అయితే ఆ వరల్డ్ కప్ న్యూజిలాండ్ కి బాగా కలిసి వచ్చింది. స్టార్టింగ్ నుంచే శ్రీలంక, స్కాట్లాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ సెమీఫైనల్ లో సౌత్ ఆఫ్రికాతో గెలిచి ఫైనల్ కి వెళ్తుంది. అండ్ వాళ్ళకి ఎదురుగా హోస్ట్ చేసిన టీం ఆస్ట్రేలియా ఫైనల్ కి వచ్చింది. టోటల్ టోర్నమెంట్ లో చాలా బాగా ఆడిన టీం న్యూజిలాండ్ సడన్లీ ఫైనల్ మ్యాచ్ లో బ్యాటింగ్ కొలాప్స్ అయిపోతుంది. ఎంతలా అంటే టీం న్యూజిలాండ్ స్కోర్ 39కి 3 వికెట్స్ పడిపోతాయి. అండ్ గ్రాంట్ ఎలైట్ కొట్టిన 83 రన్స్ వల్ల టోటల్ టీమ్ స్కోర్ 183కి చేరుకొని
తీసుకొని ఆల్ అవుట్ అయిపోతుంది. అండ్ చేస్ చేయడానికి వచ్చిన ఆస్ట్రేలియన్స్ 33 ఓవర్స్ లోనే ఫినిష్ చేసి ఛాంపియన్స్ గా నిలుస్తారు. దెన్ 2019 వరల్డ్ కప్ వచ్చింది. అయితే ఈ వరల్డ్ కప్ న్యూజిలాండ్ టీం చరిత్రలోనే అన్లక్కీయెస్ట్ వరల్డ్ కప్. అండ్ నో డౌట్ ఆ ఫైనల్ క్రికెట్ వరల్డ్ కప్ హిస్టరీలోనే అన్నిటికన్నా డార్కెస్ట్, డ్రామాటిక్, ఎమోషనల్ ఆర్ థ్రిల్లింగ్ ఫైనల్ గా అందరూ భావిస్తారు. 2019 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ 5 మ్యాచెస్ గెలిచి సెమీఫైనల్ లోకి వెళ్తుంది. అండ్ సెమీఫైనల్ లో టీం ఇండియాని ఓడించి ఫైనల్ కి వెళ్తుంది. అండ్ వాళ్ళ ముందు ఆ వరల్డ్ కప్ హోస్ట్ చేసిన టీం ఇంగ్లాండ్ ఉంటారు. బ్యాటింగ్ చేసిన టీం న్యూజిలాండ్ 241 రన్స్ ని కొడుతుంది. అయితే ఆ టార్గెట్ ని టీం ఇంగ్లాండ్ చేస్ చేయడానికి వచ్చి 241 రన్స్ దగ్గర చేజ్ ని ఫినిష్ చేస్తుంది. దానివల్ల ఆ మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్ ఆడడానికి 2 టీమ్స్ సిద్ధమవుతాయి. అయితే సూపర్ ఓవర్ లాస్ట్ లో బెన్ స్టోక్స్ కొట్టిన షాట్ మార్టిన్ గుప్టిల్ దగ్గరికి వెళ్తుంది. అయితే అతను చేసిన త్రో వల్ల బాల్ వెళ్లి స్టోక్స్ బ్యాట్ కి తగిలి తిన్నగా బౌండరీ వైపు వెళ్తుంది. అండ్ ఆ మూమెంట్ ను చూసిన క్రికెట్ ఫ్యాన్స్ అందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే ఎంపైర్స్ దాన్ని బౌండరీగా డిక్లేర్ చేస్తారు. అండ్ దాన్ని కాంట్రవర్షియల్ డిసిజన్ అని కూడా అన్నారు. దాని వల్ల మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్ మళ్ళీ అవుతుంది. బ్యాటింగ్ చేసిన టీం ఇంగ్లాండ్ 15 రన్స్ కొడుతుంది. అయితే మళ్ళీ టీం న్యూజిలాండ్ 15 రన్స్ ని కొట్టడం వల్ల 2 టీమ్స్ వి సేమ్ స్కోర్ అయిపోతాయి. బట్ టీం ఇంగ్లాండ్ విన్నింగ్ సెలబ్రేషన్ స్టార్ట్ చేసేస్తుంది. అలా ఎందుకంటే బౌండరీ రూల్ వల్ల. అది ఎలా అంటే ఇంగ్లాండ్ ఆ మ్యాచ్ లో 22 4s అండ్ 2 6s ని కొడుతుంది. కానీ టీం న్యూజిలాండ్ 2 6లు అండ్ 12 4లు మాత్రమే కొట్టడం వల్ల ఇంగ్లాండ్ టీం ని విన్నర్స్ గా డిక్లేర్ చేస్తారు. అయితే ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాటింగ్ వల్ల లేక బౌలింగ్ వల్ల ఓడిపోలేదు. వాళ్ళకి కేవలం లక్ లేకపోవడం వల్ల ఓడిపోయింది. అలా ఇంగ్లాండ్ వరల్డ్ ఛాంపియన్స్ అవుతారు. అయితే 2025లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా టీం న్యూజిలాండ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ని ఓడించి సెమీఫైనల్ కి వెళ్తుంది. ఈసారి సెమీస్ లో సౌత్ ఆఫ్రికా మీద గెలిచి ఇండియాతో ఫైనల్ ఆడడానికి సిద్ధమవుతుంది. బట్ ఎంటైర్ లీగ్ లో ఫామ్ లో ఉన్న రచిన్ రవీంద్ర, మన కేన్ మామా ఇలా అందరూ బ్యాటింగ్ లో కొలాప్స్ అయిపోయి 250 రన్స్ మాత్రమే కొడతారు. అండ్ టీం ఇండియా 254 రన్స్ కొట్టి దుబాయ్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క విన్నర్స్ గా నిలుస్తుంది. న్యూజిలాండ్ టీం క్రికెట్ కి వచ్చేసరికి వాళ్ళ స్కిల్స్ అండ్ డిటర్మినేషన్ లో ఎప్పుడు టాప్ గానే ఉంటారు. వాళ్ళు ప్రతి టోర్నమెంట్ లో హార్ట్ బ్రేక్స్ మూమెంట్స్ చూస్తూ ఎంత ఎమోషనల్ అయినా సరే న్యూజిలాండ్ టీం వాళ్ళ స్పిరిట్ ని పెంచుకుంటూనే వస్తుంది. వాళ్ళ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అండ్ డెడికేషన్ వల్ల క్రికెట్ గురించి తెలిసిన ప్రతి దేశం వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తుంది. న్యూజిలాండ్ టీం కి ఎప్పుడూ లక్ కలిసి రాలేదు. కానీ వాళ్ళ ఇంటర్నేషనల్ జర్నీలో 2 ICC ట్రోఫీస్ గెలిచారు. ఒకటి 2000 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే ఇంకొకటి 2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచారు. అయితే ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అండ్ క్రికెట్ ఫ్యాన్స్ కి తప్పకుండా షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. అందుకోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.